ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులను గుర్తిస్తూ అలాగే ఇప్పుడంతా కూడా నామినేట్ పదవులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జనసేన నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, అందరూ కూడా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కొంతమంది నాయకులకైతే ఇప్పుడు కార్పొరేషన్ డైరెక్టర్లు కావచ్చు, అలాగే నామినేట్ పదవులు ఇచ్చి వాళ్ళనంతా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జనసేన నుంచి కూడా ఇప్పుడు ఏదైతే నామినేట్ పదవులు ఇచ్చినటువంటి నాయకులు ఉన్నారో అందులో ముఖ్యంగా టూరిజం శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్లు కొంతమంది, అందులో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి గంటా స్వరూప గారికి కూడా ఈ యొక్క టూరిజం డైరెక్టర్ కూడా నామినేట్ పదవి ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం గంటా స్వరూప గారితో. మేడం చెప్పండి, మీకు ఇప్పుడు నామినేట్ పదవి ఇప్పుడు టూరిజం డైరెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ముందుగా కూటమి ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి తొలి నామినేటెడ్ పదవుల్లో నన్ను గుర్తించి, నా వర్క్ని గుర్తించి నాకు ఫస్ట్ లిస్ట్లో టూరిజం డెవలప్మెంట్ బోర్డుకి డైరెక్టర్గా నియమించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అందరికీ అలాగే కూటమి యొక్క ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్లో అవకాశం రావడం అనేది, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఒకటి జనసేన, బీజేపీ, టీడీపీ ఈ మూడు పార్టీల యొక్క కూటమి ప్రభుత్వంలో మొదటి లిస్టులో విడుదల చేసినటువంటి 100 పోస్టుల్లో నాకు ఈ అవకాశం రావడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. నాకు వర్క్ను గుర్తించారు అనేటువంటి సంతోషాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను. టూరిజం డైరెక్టర్గా మీరు రావడం జరిగింది. గతం ప్రభుత్వంలో టూరిజం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు మొత్తం ఉంది కూడా? టూరిజం గురించి చెప్పాలి అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు పదే ఒక విషయం చెప్తున్నారండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఆధారపడింది టూరిజం దాని మీదనే అని చెప్పేసి ఆయన పదే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని టూరిజం స్పాట్లని కూడా డెవలప్ చేసి రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయం తీసుకురావాలి, రాష్ట్రానికి టూరిస్టులు ఏ విధంగా తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయాలనేటువంటి అంశాల మీద ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాము. గత ప్రభుత్వంలో చేసినటువంటి టూరిజం శాఖ మంత్రి రోజారెడ్డి గారు, ఆవిడ ఒక మంత్రిని అన్నటువంటి విచక్షణ మర్చిపోయి ఆవిడ టూరిజం మంత్రి కదా అని చెప్పేసి తనకిష్టం వచ్చిన టూరిస్టు ప్లేసులకు వెళ్ళిపోయి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల నేపథ్యంలో ఆవిడ ఒక మంత్రి స్థానాన్ని మరిచిపోయి అక్కడ పిల్లలు డ్యాన్సులు చేస్తూ ఉంటే ఈవిడ స్టేజ్లు ఎక్కేసి తైతక్కలు చేస్తూ ఉండేది. కానీ ఖచ్చితంగా ఆ స్థాయిలో ఉండదండి. ఆవిడ మాత్రమే అనుభవించేంత టూరిజాన్ని కాకోకుండా ప్రజలందరూ టూరిజాన్ని ఎంకరేజ్ చేసే విధంగా, ప్రజలందరూ ఇందులో భాగస్వాములు అయ్యే విధంగా, తద్వారా టూరిజం డెవలప్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి లాభం చేకూర్చేలాగా టూరిజం అనేది డెవలప్ చేస్తాం. ఇందులో టెంపుల్ టూరిజం ఉంది, ఎకో టూరిజం ఉంది. ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక ఐకానిక్ ఆంధ్రప్రదేశ్గా టూరిజంలో మేము ఖచ్చితంగా చేసి చూపిస్తామండి. అంటే ఇప్పుడు కందుల దుర్గేష్ గారు కూడా మీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఇప్పుడు నూతనంగా తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, మిగిలిన రాష్ట్ర జిల్లాలో ఎటువంటి దానికి ఆయన శ్రీకారం చుట్టారు? ఆల్రెడీ కందుల దుర్గేష్ గారు ఈ టూరిజంకి సంబంధించి మొన్న కనుక మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనకి శ్రీశైలంకి సంబంధించి మనం సీ ప్లేన్స్ కూడా చేయడం జరిగింది. అంటే శ్రీశైలం డెవలప్మెంట్ అది కూడా టూరిజంలో డెవలప్మెంట్ భాగంగా. అలాగే మన రాజమండ్రిలో కూడా మొన్న ఆహ్వానం రెస్టారెంట్ అని చెప్పేసి కొత్తగా ఒకటి ఓపెన్ చేశారండి, ఫ్లోటింగ్ రెస్టారెంట్. మన సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ అనమాట. అది టూరిజంని డెవలప్ చేసే విధంగా ఉంటుంది. గోదావరిలోకి వెళ్ళి చక్కగా గోదావరి మధ్యలో ఉండి, గోదావరి చుట్టూ నీళ్ల మధ్యలో ఉండి మనం భోజనం చేయడం అనేది అదొక మంచి ఫీల్, ఆ అనుభూతి. అది కూడా మన ఏపీటీడీసీ వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడి నుంచి ప్రతి శనివారం పూట టెంపుల్ టూరిజంని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి శనివారం కూడా మన రాజమండ్రి ఏపీటీడీసీ ఆఫీస్ నుంచి మనకి మొత్తం శనివారం ఈ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో పిఠాపురం కావచ్చు, వాడపల్లి, అలాగే మన కుమార భీమేశ్వర స్వామి టెంపుల్, సామర్లకోట, ద్రాక్షారామం, అలాగే కోరుకొండలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి, ఇవన్నీ కూడా ఒక
ప్యాకేజ్ కింద తీసుకొచ్చి మహిళలందరినీ కూడా ఆ ప్యాకేజ్ ద్వారా టూరిజాన్ని డెవలప్ చేయడానికి శనివారం మ్యాక్సిమం అందరూ కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడులకు వెళ్తారు కాబట్టి ఇక్కడ మన టూరిజం ఆఫీస్ నుంచి అదొక బస్సును వేయడం జరిగింది. అలాగే ప్రతి సెగ్మెంట్లోనూ కూడా మనం టూరిజాన్ని డెవలప్ చేసే విధంగా మనం ప్రణాళికలు చేయబోతున్నాము. త్వరలోనే అరకుకు సంబంధించి కూడా ఒక మంచి ప్రణాళిక రూపొందించడానికి మన యొక్క మినిస్టర్ కందుల దుర్గేష్ గారి నేతృత్వంలో మేమందరం కూడా ఒక మంచి ప్లాన్స్ అయితే సిద్ధం చేస్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చింది అనుకున్న హామీలు ఇవ్వలేదని ఒక పక్కన చెప్తున్నారు. అంటే ఏ విధంగా చూడాలంటారు? అంటే ప్రతిపక్షాల విమర్శలు ఏ విధంగా చూడాలి? అనుకున్న హామీలు నెరవేర్చలేదు అనేది కేవలం వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆ నెగిటివ్ ప్రాపగాండా అండి. సూపర్ 6ని అమలు చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం ఎప్పుడైతే సంతకం పెట్టారో ఆ రోజునే అనౌన్స్ చేశారే. మరి అందులో భాగంగా సూపర్ 6లో మొదటిది దీపం పథకం. ఇప్పటికే ఆల్రెడీ అది జరుగుతూ ఉంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీపం పథకం కింద అర్హులుగా గుర్తించి వాళ్ళందరినీ కూడా లబ్ధిదారులుగా చేర్చుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు సూపర్ 6లో ఇంకొకటి మెగా డిఎస్సి అని చెప్పేసి జాబ్ మేళా కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు కనుక గమనిస్తే విజయవాడలో వరదలు వచ్చి దాదాపు ఒక నెల రోజుల పాటు అతలాకుతలం చేసేసింది విజయవాడ వరదలు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అధికారుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరూ కూడా విజయవాడ వరదల్లో చాలా బిజీగా ఉండడం జరిగింది. నిజంగా చెప్తున్నానండి, విజయవాడకి అంత స్థాయిలో వరదలు వస్తే ఈ కూటమి ప్రభుత్వం ఉండబట్టి సరిపోయింది, కానీ లేదంటే కనుక చాలా స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగి ఉండేది. అవేమీ జరగకోకుండా కేవలం ఆస్తి నష్టం జరిగినప్పటికీ కూడా అది కూడా కూటమి ప్రభుత్వం వాటిని కూడా నివారించి ప్రజలకి నిత్యం కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా సహాయం చేశారు. ఇక వరుస పెట్టి చూసుకుంటే సూపర్ 6లో అమలయ్యేటువంటి అన్ని అంశాలని కూడా ఖచ్చితంగా త్వరలోనే అమలు చేస్తారు. ఇప్పటికే ఫ్రీ ఆర్టీసీ బస్సుల కోసం ఇప్పటికే కొన్ని సన్నాహాలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు, కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా వీటి మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ సూపర్ 6ని నమ్ముకునే ప్రజల్లోకి వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా వీటిని అమలు చేయాలనేటువంటి సంకల్పంతో మన ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు కూడా ఖచ్చితంగా ఆ నిబద్ధతతో ఉన్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పేసి మేము ఘంటాబద్ధంగా చెప్తున్నాం. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గతం ప్రభుత్వంలో టూరిజం శాఖ అయితే గతంలో పూర్తిగా మరుగున పడిన పరిస్థితి ఉంది. కానీ గత ఉన్నటువంటి మంత్రులు కూడా పూర్తిగా టూరిజాన్ని కూడా ఏ విధంగానే డెవలప్ చేయలేదు. కానీ ఇప్పుడు కనీవిని ఎరిగిన రీతిలో టూరిజం డెవలప్ చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తాం. ఏదైతే ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో కొన్ని నూతన అన్నింటికి కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. రాజమండ్రి కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో. అలాగే టెంపుల్ టూరిజంను కూడా మరింత అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామంటూ ప్రధానంగా ఏదైతే టూరిజం శాఖ డైరెక్టర్గా ఇచ్చినందుకు తన వంతు బాధ్యత నెరవేరుస్తానంటూ గంటా స్వరూప్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.